వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం కొత్తగా ఆధార్ కార్డ్ అప్లై చేసినప్పుడు దాన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా గూగుల్లోకి వెళ్ళి ఆధార్ అని టైప్ చేసి కింద కనిపిస్తుంది కదా, ఆ వెబ్సైట్లోకి వెళ్ళాలి. ఇక్కడ మీకు నచ్చిన లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ గెట్ ఆధార్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి మీరు ఆధార్ అప్లై చేసినప్పుడు మీకు స్లిప్ ఇస్తారు. ఆ స్లిప్ మీద ఆధార్ నెంబరు, ఎన్రోల్మెంట్ ఐడి, విచువల్ ఐడి నెంబరు, ఎస్ఐడి అని ఉంటుంది. ఎన్రోల్మెంట్ ఐడి నెంబర్ సెలెక్ట్ చేశాను. అక్కడ నెంబర్ ఇస్తారు. ఆ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసి దాని మీద డేట్, మీరు ఏ రోజైతే అప్లై చేశారో ఆ డేట్, తర్వాత కిందన టైం అని ఉంటుంది. ఈ టైము ఆ స్లిప్ మీద డేటు, టైం అంటే మనకి నిమిషాలు, గంటలు కూడా దాని మీద ఉంటుంది. అవన్నీ ఇక్కడ ఎంటర్ చేసి కింద నా క్యాప్చా ఉంటుంది కదా, క్యాప్చా ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ అని కొట్టాలి. ఈ ఓటీపీ మీకు ఆ రోజు ఆధార్ కార్డు ఏదైతే లింక్ నెంబర్ ఇచ్చారో దానికి ఓటీపీ వస్తుంది. ఆ వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి కింద వెరిఫై అండ్ డాష్బోర్డ్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకి పీడిఎఫ్లో ఆ ఫైల్ ఓపెన్ అవుతుంది అన్నమాట. ఈ ఫైల్ ఓపెన్ చేసిన వెంటనే మనకి ఎంట్రన్స్లో పాస్వర్డ్ అడుగుతుంది. ఆ పాస్వర్డ్ ఏంటంటే మన ఇంటి పేరు తాలూకా 4 లెటర్స్, బిగ్ లెటర్స్, డేట్ ఆఫ్ బర్త్, ఇయర్ 2 ఎంటర్ చేసి ఓపెన్ చేస్తే మనకి కార్డు ఈ విధంగా డౌన్లోడ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.